పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. యూట్యూబ్లో ఇచ్చిన వారికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. అవును, పరమ తండ్రి మనల్ని పస్కా పండుగ సమీపంగా ఉంచాడు. మనం ఈ అబీబు మాసములో మనము పస్కాను పిలుంటున్న పండుగను ఆచరించబోతున్నాం. ఈ నెల 14 సాయంత్రం నుంచి మనకు పండుగ ఆరంభం కాబోతుంది. దానిలో భాగంగా మనం సిద్ధపాటు దినాల్లో ఉంటున్నాం. సిద్ధపాటులో భాగంగా 3 దినాలు కూడా ఉపవాసం అనే ధన్యతను ఆ పరమతని ఎలోహిం సేవకులమైన మాకు అనుగ్రహించాడు. ఆయన శక్తినిచ్చి, ఆయన బలంనిచ్చి, ఆయన ఆరోగ్యంనిచ్చి ఆయన నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఈ సాయంత్రమే మేము 3 రోజులు ఉపవాస ప్రార్థన విడిచాము. పరమ తండ్రి మాకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి పరమ తండ్రి ఎంతైనా స్తుతిస్తాం. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. మరి ప్రతి కుటుంబాన్ని ఎత్తిపట్టాం ప్రార్థనలో. ప్రతి కుటుంబం గురించి, ప్రతి కుటుంబంలో సమస్యలు, ప్రతి కుటుంబంలో ఇరుకులు, ప్రతి కుటుంబంలో ఇబ్బందుల గురించి ఎత్తిపట్టి ప్రార్థన చేశాం. ప్రతి కుటుంబంలో ఆయన మహిమ తాండవింప చేయాలని, ఆయన సన్నిధి తేజస్సు ప్రకాశింప చేయబడాలని, ఆయన సన్నిధి యొక్క కాంతి ఉదయింపబడాలని, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని, ప్రతి కుటుంబంలో నెమ్మది ఉండాలని ప్రార్థన చేస్తూ వచ్చాము. పరమ తండ్రి ఆ ప్రార్థనలు విన్నాడు. మాతో పాటు అనేక మంది కూడా వారి వారి గృహాలలో ఉపవాస ప్రార్థనలు ఉన్నారు. పరమ తండ్రి ఆ విధంగా మాకు సహకారులుగా సహకరించిన వారందరిని బట్టి కూడా పరమతని స్తుతిస్తూ అట్టి విధంగా వారు కూడా జూమ్లో జాయిన్ అవుతూ కూడా వచ్చారు. కాబట్టి మాకు పరమ తండ్రి సహకరించిన వారందరినీ కూడా ఆయన ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. సరే, మనము పస్కా సిద్ధపాటులో భాగంగా ఆయన లేఖనాలు మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయములో ఒక మాట మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న భగవాన్ బ్రదర్ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తున్నాను. 9వ వచనం, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. కావున న్యాయము మాకు దూరముగానున్నది, నీతి మమ్మను కలుసుకొనటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము, కానీ చీకటియే ప్రాప్తించెను. ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాము, కానీ అంధకారంలోనే నడుచుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. అందరికీ సబ్బాత్ షలోమ్. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప రాజా, సర్వలో సృష్టికర్త, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు జరిగించే మా గొప్ప రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సాయంకాల సమయం తండ్రి మరి ఒకసారి తండ్రి మీ సన్నిధానంలో కూడి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 6 దినములు సమస్త సృష్టిని సృజించి 7వ దిన విశ్రమించి పరిశుద్ధపరచి ఇట్టి పరిశుద్ధమైన దినమును తరతరములకు మీరు నిత్యమైన కట్టడగా మాకు ఇచ్చిన విధానం బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటివరకు తండ్రి మా స్తుతుల యందు కానీ తండ్రి, పాటల యందు కానీ తండ్రి, లేక పట్టణం యందు కానీ తండ్రి, ఆరాధనలో కానీ తండ్రి మీరు మా మధ్యలో ఉండి తండ్రి మీరు మహిమపరచబడినందుకై మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఓ గొప్ప రాజా, పరిస్థితి బ్రదర్ మేము పస్కా పండుగకు సిద్ధపాటు పడుతుండగా తండ్రి, ఓ గొప్ప రాజా, పరిస్థితి మాలో ఉన్న అంధకార శక్తులన్నింటినీ తండ్రి దూరపరిచి తండ్రి మీకు సమీపంగా చేర్చుకోవడానికి మీరే మాకు సహాయం దయం చేయమని కోరుకుంటున్నాం రాజా. మాలో ఉన్న మలినమును కానీ తండ్రి, మాలో ఉన్న పులిసిన దాన్ని ప్రతిదాన్ని తీసివేసి తండ్రి కడుక్కొని తండ్రి మీ తండ్రి మీ పల్లెములు తండ్రి మీ ప్లేట్లు తండ్రి నిందారహితంగా చెయ్యి వేయడానికి మీరే మాకు సహాయం దయచేయమని మళ్ళీ కోరుకుంటున్నాం రాజా. మరి ముఖ్యంగా తండ్రి మీరు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును మీరు ఏర్పాటు చేసుకున్న మీ సేవకుడైన తండ్రి దయాకరు బ్రదర్ ద్వారా మీరు మాకు బోధించని అయినందుకై మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ఆ బిడ్డ తండ్రి గత 3 రోజులుగా తండ్రి మీ సేవకులు అన్నయ్య తండ్రి దయాకరు తండ్రి మీ సన్నిధానంలో తండ్రి వారు తండ్రి ఉపవాస ప్రార్థనలో ఉండి తండ్రి ప్రతి ఒక్క కుటుంబం గురించి, సమాజం గురించి తండ్రి ఎలాగో తండ్రి ప్రాకులాడి తండ్రి మీ సన్నిధానంలో మొరపెట్టుకొని ఉన్నారో తండ్రి వారి మొరలన్నింటినీ ఆలకించినందుకే మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు చెప్పబోయే వాక్యమును తండ్రి వారు చెప్తుండగా తండ్రి మేము వాటిని విని తండ్రి విడిచిపెట్టేవారిగా ఉండకుండా తండ్రి వాటిని అనుసరించి నడిచే విధంగా మీరే మాకు సహాయం దయచేయమని మళ్ళీ కోరుకుంటున్నాం తండ్రి. ఒక గొప్ప రాజు పరిశుభ్రత మీరు తండ్రి మాట్లాడేది వాళ్ళు కాదు కానీ తండ్రి వారి పెదవుల్లో మీరే ఉండి తండ్రి వారి నాలుగు ద్వారా తండ్రి మీ వాక్యములచే తండ్రి మీ తండ్రి
కఠినమైన తండ్రి మాటలతో తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరించి తండ్రి మమ్మల్ని దీవించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా పరిశుద్ధుడా పరమ తండ్రి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ మీ సేవకుడైన దయాకర్ బ్రదర్ని మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఆ బిడ్డకు తండ్రికి కావలసిన ఆత్మీయ తండ్రి తెలివిని అనుగ్రహించి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని మాది మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చించుకుంటూ మా రక్షకుడు విమోచకుడనే యేషువా మీ అతి పరిశుద్ధమైన ఘనమైన ఏకైక నామంలో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ కావున మాకు న్యాయము దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనటలేదు, వెలుగు కొరకు కనిపెట్టుకొనిచున్నాము కానీ చీకటియే ప్రాప్తించెను, ప్రకాశం కొరకు ఎదురుచుచున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము. అవును, మన జీవితాలలో మనం అనేకసార్లు ప్రార్థన చేస్తూ వస్తుంటుంటాం, అయ్యా మమ్మలను కరుణించుము, మా మీద దయపాలించుము, మమ్మల్ని బలపరచుము, మమ్మల్ని నడిపించుము, అయ్యా మీ వెలుగు మా మీద ప్రకాశింపచేయము, నీ సన్నిధి మా మీద ఉదయింపచేయము అని మనం ప్రార్థన చేస్తుంటుంటాం. ప్రార్థన చేస్తాము కానీ మన యొక్క జీవితాలను ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకున్న తర్వాత మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఫలం వస్తుంది, ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. కాబట్టి ఇక్కడ పరమ తండ్రి యొక్క సన్నిధిలో భక్తుడు రాసి వస్తుంటున్నాడు, అయ్యా వారి జీవితమంతా కూడా వారు ఎలాగున్నారు, ఏ విధంగా ఉన్నారు మనం చూస్తూ వస్తుంటుంటే 4వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు చివరి లైన్లో, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. చెడుగును గర్భము ధరించి అనగా చెడును గర్భము ధరించుతారు, పాపమును కందురు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఒక ఆజ్ఞను అతిక్రమించడము ద్వారా పాపము మనము చేస్తున్నాం. ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి మనము పాపములో ఉంటూ పాపముతో సహవాసం చేస్తూ పాపక్రియలు చేస్తూ పాపయోచనలు చేస్తూ, అయ్యా నీ వెలుగు మా మీదకి రావాలి, నీ వెలుగులో మేము ప్రకాశించబడాలి, నీ వెలుగులో మేము నడుచుకోవాలి, నీ నీతి మమ్మల్ని కలుసుకోవాలి, నీ ప్రకాశం మా మీద ప్రకాశింపబడాలి అని మనం కోరుకుంటుంటాం. కానీ మనం ఉండేది మాత్రము పాపములోనే ఉంటాము, పాప ఊపిలోనే ఉంటాము, పాపపు తలంపులతోనే ఉంటాము. కానీ సర్వోన్నతుడైన యెహోవా ఏమని సెలవు చూస్తుంటున్నాడంటే, మీరు చేస్తున్న ప్రార్థన, మీరు మొరపెడుతున్న మొరలు నా సన్నిధికి చేర్చబడవు. ఎందుకంటే ఆ ప్రార్థన పరమతండ్రి వినడు, పరమతండ్రి ఆలకించడు సుమా. ఆ ప్రార్థనకు పరమతండ్రి జవాబు దయచేయడు. కొన్ని సందర్భాలలో పరమతండ్రి యొక్క సన్నిధిలో ఆ పరమతండ్రి యొక్క కృప కొరకు మనం ఎంత వేడుకున్నా ఆయన కృప మన మీదకి రాదు. ఎందుకంటే పరమతండ్రి యొక్క మనసును నొప్పించిన వారముగా, పరమతండ్రి యొక్క మనసును గాయపరిచిన వారముగా, పరమతండ్రిని మనం దుఃఖింపజేసిన వారముగా మనం ఉంటుంటాం. కాబట్టి అందుకే భక్తులు ఏమని రాస్తూ వస్తుంటున్నారంటే, ఒకసారి ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటుంటాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయములో భక్తుడు ఒక మాట అంటుంటాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అంటుంటాడు, మనమేలా కూర్చుండున్నాము, మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములోనికి, చూడండి, మనము పోగుబడి ప్రాకారముల పట్టణంలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి. యెహోవాయే మనలను నాశనం చేయుచున్నాడు. ఆయన విరోధముగా మనం పాపం చేసినందున మన ఎలోహిమైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదాయను. క్షేమము కొరకు కనిపెట్టుకొనుచున్నాము కానీ భీతియే కలుగుచున్నదని చెప్పుదురు. చాలు. కాబట్టి మనం సమాధానం కొరకు కనిపెట్టుకొనుచున్నాం.
మనం క్షేమం కొరకు కనిపెట్టుకుంటున్నాం, కానీ మనకు సమాధానం దొరకడం లేదు, మనకు క్షేమం దొరకడం లేదు. కానీ మన జీవితాలలో ఆ కలవరము, ఆ వేదన, ఆ యొక్క పాపమును బట్టి వస్తున్న ఆ వేదనను బట్టి ఆ పరమతండ్రి ఏమంటూ వస్తున్నాడంటే, అయ్యా మీరు అనుకుంటున్నారు మనం పోగుబడి అయిన మక్క మందిరంలోకి వెళదాము, ఆయన మందిరంలో ప్రార్థన చేద్దాము అనుకుంటున్నారు. యెహోవాయే మనల్ని నాశనం చేస్తున్నాడు. ఆయనకు విరుద్ధముగా మనం పాపం చేసినందున యెహోవా మనకు విషజలము త్రాగించుచున్నాడు. ఆయనకు విరుద్ధముగా మనం పాపం చేసిన దాన్ని బట్టి, పాపపు యోచనలు యෝచించిన దాన్ని బట్టి ఆయన మనకి ఏం చేస్తున్నాడు? విషజలమును త్రాగించుచున్నాడు. కాబట్టి ఆ యెహోవాయే మన పాపమును బట్టి మనకు విషజలాన్ని త్రాగిస్తూ వస్తుంటున్నాడు సుమా. ఎందుకు? ఆయన కనికరపరుడు కదా, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు కదా, ఆయన ఎంతో మంచివాడు కదా అని మనం అనుకుంటుంటాం. కానీ వారి జీవితాలలో వారు పాపమును చేస్తూ 12వ వచనంలో అంటారు, అదే అధ్యాయంలో 12వ వచనంలో, తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను కానీ వారేమాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందితిమని వారు తోచనే లేదు గనుక పడిపోవు వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున వారు సిగ్గుపడవలసి వచ్చును కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడకుండా ఉన్నారు. కాబట్టి వారి పాపమును బట్టి, వారి హేయక్రియలను బట్టి వారు సిగ్గుపడాలి, వారు అవమానపరచబడాలి, వారు తలదించుకోవాలి, వారు ఆయన సన్నిధికి రాకుండా అనగా ఆయన సన్నిధానంలో ముఖం ఎత్తుకోకుండా ఉండాలి. కానీ వారు ఏమంటున్నారంటే, మేమంతా బాగా చేశాం కదా, మేమంతా బాగున్నాము కదా, మేము ఆ జీవితాలు బాగున్నాయి కదా, ఆయన సన్నిధిలో మేము ఆ జీవితాలు మంచిగా ఉన్నాయి కదా అని అనుకుంటాం. కానీ వారి హేయమైన క్రియలను బట్టి వారు సిగ్గుపడవలసి వచ్చును కానీ వారెంత మాత్రమును సిగ్గుపడకుండా ఉన్నారు. అవమానం నందితమని వారికి తోచనే లేదు. వారిని పరమతండ్రి అవమానపరుస్తూ వస్తున్నాడు. అన్ని జనులు ఎదుట, ఈ లోకంలో పరమతండ్రి ఎరగని జనులు ఎదుట మనల్ని పరమతండ్రి అవమాన పాలు చేస్తున్నాడు. ఎందుకొరకు అనేది మనం ఆలోచించడం లేదు. ఎక్కడ మనం పాపము యోచన చేస్తున్నాం, ఎక్కడ చెడును గర్భము ధరించి పాపమును కంటున్నాం, ఆ పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి అది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధానములో అందుకే ఆయన విషజలము త్రాగించుచున్నాడు. ఆయనకు విరుద్ధంగా మనం పాపం చేస్తున్నాము కాబట్టి ఆయన మనకు విషజలం త్రాగిస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. మనకు వెలుగు దొరకడం లేదు, మనకు నీతి ప్రాప్తించడం లేదు. మనం ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము కానీ ఆయన యెహోవా ప్రకాశము మన మీద ప్రకాశింపబడడం లేదు. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఇదే అధ్యాయము 28వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 28వ అధ్యాయం 22వ వచనంలో, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది. గుగ్గిలము లేదా, వైద్యుడు లేదా. ఇప్పుడు చూడండి ఎంత వైద్యులు ఉన్నారు, ఎంత వైద్య శాస్త్రము ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా గుగ్గిలమనగా మందులు, ఆ డాక్టర్లు రాస్తున్న మందులు లేవా. అయినా ఎందుకు పరమతండ్రి మనకు స్వస్థత ఇవ్వడం లేదు? ఎందుకు పరమతండ్రి మన శరీరంలో ఆ విధంగా రోగంలో ఉంచాడు? కాబట్టి పరమతండ్రి సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. క్షేమం కొరకు కనిపెడుచున్నాం, సమాధానం కొరకు కనిపెట్టుకునిచున్నాం, కానీ క్షేమము కలగడము లేదు. భీతియే మనకు కలుగుచున్నది, భయమే కలుగుచున్నది. రక్షణ పొందుకు ఉన్నాము, అయ్యా మేము నీ సన్నిధిలో కనిపెట్టుకుంటున్నాం. రక్షింపనేరకనినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకనినట్లు చెవులు మందము కాలేదు. మన పాపములే, మన దోషములే, మన అతిక్రమములే ఆయనకు మనకు అడ్డుగా వస్తున్నాయి సుమా. కాబట్టి అందుకే పరమతండ్రి యొక్క సన్నిధానములో పరమతండ్రి ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ లోకములో వారు ఏ విధంగా ఉన్నారు, ఎట్టి విధమైన
స్థితిలో ఉన్నారు. ఒక మాట ఆయన ఇదే ఇర్మియా గ్రంథంలో ఇదే 9వ అధ్యాయంలో ఆయన ఒక మాట రాసి వస్తుంటున్నాడు. ఇదే 9వ అధ్యాయంలో 4వ వచనము 5వ వచనం ఒకసారి చదువుకుంటుంటే మనుషులు ఏ విధంగా ఉన్నారో చూద్దాం ఒకసారి. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనా నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. తన పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవల్లని ప్రయాసపడుదురు. చాలా ఎదుటివాని తప్పులు పట్టాలని ప్రయాసపడుచున్నారట. తమ నాలుకలకు అబద్ధములు అభ్యాసం చేసుకుంటున్నారు. తమ నాలుకలకు అబద్ధములు అభ్యాసం చేసుకుంటున్నారు. సత్యము పలకక ప్రతివాడు తన పొరుగువానిని వంచించును. కాబట్టి నువ్వు పొరుగువానిని ఎంత మాత్రము నీవు నమ్మకూడదు. పరమతని వాక్యం సెలవిస్తుంది. చెవిగలవాడు వినుగాక. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. పరమ తండ్రికి స్తోత్రం. మీలో ప్రతివాడు తను పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఇది లేఖనం, ఇది వాక్యం. పరమ తండ్రి ఉపదేశిస్తున్నాడు. ఏ వ్యక్తిని కూడా నమ్మకూడదు సుమా. ఏ వ్యక్తిని కూడా నమ్మకుడి. వాక్యం సెలవిస్తుంది ఇర్మియా 9:4 వచనంలో, ఏ సహోదరుని నమ్మకుడి. ఇతను నమ్మదగిన వాడే అనుకున్న వ్యక్తి కూడా మారిపోతారు. ఎందుకంటే మనుషులు, మనం నమ్ముకోవలసిన వ్యక్తి ఒకరే ఒకరు, ఆయనే సృష్టికర్త అయిన యెహోవా. ఆయన నమ్ముకున్నవాడు ఎప్పుడునూ చెడిపోలేదు సుమా. ఆయన విశ్వసించిన వారు ఎప్పుడునూ అబద్ధమును ఆయన ఎప్పుడు ఆడడు సుమా. ఆయన నమ్ముకున్నవాడు, ఆయన విశ్వసించినవాడు, ఆయన చెంత చేరినవాడు, ఆయన ఆశ్రయించినవాడు, ఆయన శరించొచ్చినవాడు, ఆయన ఉన్నాడని నమ్మకంతో ధైర్యంగా ఉన్నవారు ఎప్పుడు నువ్వు తల దించుకొనియడు ఆయన. నీ సహోదరుని నమ్ముకుంటివా? నీ సహోదరుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటివా? నీ సహోదరుని గురించి నువ్వు మంచిగా యోచించి నీ యొక్క రహస్యాలన్నీ అతను చెప్పుకుంటివా? అతను ఏదో ఒక దినమున నిన్ను ఏం చేస్తారట? తన సహోదరుని కొంప ముంచును. వాక్యం ఉంది సుమా. ఇది నేను కాదు మాట్లాడుతుంది, పరమతని మాట్లాడుతున్నాడు. మీ కొంప ముస్తా అంటే మీ కొంపలో ఉన్న రహస్యాలన్నీ, మీ ఇంట్లో ఉన్న రహస్యాలన్నీ ఒక దినమున బయట పెడతాడు. ఏ ఒక్క మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు సుమా. మీరు చెప్పుకోవలసింది, మీ రహస్యములు చెప్పుకోవాల్సింది, మీరు ఆశ్రయించవలసింది, మీరు చెరచవలసింది సృష్టికర్త అయిన యెహోవాను తప్ప మరో వ్యక్తిని కానే కాదు సుమా. ఏ మానవుని కూడా నువ్వు నమ్ముకోకూడదు సుమా. కాబట్టి అందుకే పరమ తండ్రి ఆయన లేఖనాల్లో ఎందుకు ఆయనకు ఈ విధంగా ఉపదేశింపజేస్తున్నాడంటే, ఆయన ప్రజలు ఆయన నమ్ముకోవాలని, ఆయన విశ్వసించాలని, ఆయన వెలుగుతో నింపబడాలని, ఆయన యొక్క ప్రకాశంతో ప్రకాశింపబడాలని. కాబట్టి ఈ లోకమంతా కూడా ఏ విధంగా ఉందో అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ప్రియులారా ఒక్కసారి ఆయన లేఖనాల గురించి ఒకసారి చూద్దాం. పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఆమోసు గ్రంథంలో ఒక మాట అంటుంటాడు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట కనబడుతూ వస్తుంటుంది. ఎలోహిమైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది. దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. ఈ పాపిష్టి రాజ్యం మీద యెహోవా కన్ను ఉన్నది సుమా. కాబట్టి ఈ రాజ్యం మీద, ఈ పాపిష్టి రాజ్యం మీద, ఇది ఏ రాజ్యము? పాపిష్టి రాజ్యం, పాపులతో నింపబడిన రాజ్యము. ఈ పాపముతో నింపబడిన మనుషులతో, ఈ పాపముతో నింపబడిన యోచనలతో నింపబడిన మనుషులతో మనం సాహసం చేస్తున్నాం. మనం ఎవరి మధ్యలో ఉన్నాము? ఎవరి మధ్యలో ఉన్నాం మనము? ఎవరి మధ్యలో మనం నివాసం చేస్తున్నాం? ఎట్టి జనుల మధ్యలో మనం నివాసం చేస్తున్నాం? ఏ జనాంగ మధ్యలో మనం నివాసం చేస్తున్నాం?
ఆ పరమ తండ్రి అంటూ వస్తుంటున్నాడు, అయ్యా మనం ఎంటి జనాంగ మధ్యలో మనం నివాసం చేస్తున్నామంటే నమ్మక ద్రోహుల మధ్యలో మనం నివాసం చేస్తూ వస్తుంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనము మన యొక్క స్థితిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, ఒక శ్రేష్టమైన మాట హెజ్కేలు గ్రంథంలో ఆయన ఒక మాట అంటుంటాడు. హెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు. 18వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణం నందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించి వాడైండి పర్వతముల మీద ఆ భోజనము చేయకయు ఇజ్రాయేలీలు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టైన దాన్ని కూడకయు ఎవరినైనను బాధ పెట్టకయు. చాలా పెద్దగా వస్తుంటుంది చదువుతూ వస్తుంటే. కానీ పరమ తండ్రి అంటూ వస్తుంటున్నాడు, ఎవరినైనను బాధ పెట్టకయు. ఎవరినైనను నీవు బాధ పెడుతుంటివా? నీకు స్థితిగతులు ఒకసారి ఇక్కడ కనబరుస్తూ వస్తుంటాడు పరమ తండ్రి. మనుషులందరూ నా వశంలో ఉన్నారు. ఇవేమైనా మనము మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకుందాం. చూడండి ఒకసారి, పరమ తండ్రి సన్నిధిలో ఒకరు నీతిపరుడై ఉంటే ఆ నీతిని బట్టి వాని యొక్క క్రియలను బట్టి పరమ తండ్రి వారిని ఆశీర్వదిస్తాడు, వారిని దీవిస్తాడు, వారిని పరిశుద్ధపరుస్తాడు, వారిని పవిత్రపరుస్తాడు. అదే ఒక నీతిపరుడు తన పాపమును తన దోషమును ఆ విధంగానే జరిగిస్తూ ఉంటే పాపము చేయవాడు తప్పక మరణశిక్ష నొందుతాడు. కాబట్టి నీతిపరుడు పర్వతముల మీద భోజనం చేయకయు ఇజ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు ఎవడైనా బాధ పెట్టకయు. అక్కడ చూడండి, రుణస్థునికి తన తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఎవరినైనా నష్టం కలగజేయకుండా వాడి ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టనిచ్చి వడ్డీకి అప్పీయకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పాక్షితముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టలు గైకొనుచున్న విధులు అనుసరించిన ఇలా వాడే నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. కాబట్టి పరమ తండ్రి ఎవరిని నిర్దోషినిగా ఎంచుతాడు? ఎవరిని బాధ పెట్టకుండా, వడ్డీకి అప్పీయకుండా, లాభము చేపట్టకుండా, అన్యాయము చేయకుండా నిష్పక్షపాతంగా న్యాయము తీర్చిన వాడైతే వారిని గురించి పరమతను ఏమంటున్నా అంటే వాడు నిర్దోషి అగును. కాబట్టి నువ్వు నిర్దోషిగా ఉన్నావా? ఇవన్నీ క్వాలిఫికేషన్స్ నీలో ఉన్నాయా? ఇవన్నీ క్రియలు నీలో ఉన్నాయా? ఇవన్నీ నువ్వు జరిగిస్తున్నావా? ఒకసారి నీవు పరీక్షించుకుంటే పరమతండ్రి నీ సన్నిధిలో మోకరిల్లితే ఆయన పరమతండ్రి నిన్ను అయితే ఒక నీతిపరుడట 24వ వచనంలో, ఇదే 18వ అధ్యాయం 24వ వచనంలో, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టక్రియలు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రములను జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణం నందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. ఒక నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల, దుష్టక్రియలు చేసిన ఎడల అతడు బ్రతుకున్నా. కాబట్టి యాశ్వమిశ్ర రక్తంలో కడగబడిన వాడవే, యాశ్వమిశ్ర నామాన్ని నొసరు మీద ముద్రించుకున్న వాడవే, ఆయన పండుగలు ఆచరిస్తున్న వాడవే. కానీ దుష్టక్రియలు, దుర్మార్గక్రియలు, పాపక్రియలు నీలో ఉంటే నువ్వు బ్రతుకుతావా? కాబట్టి అవి ఏమాత్రములు కూడా జ్ఞాపకముకు రావు. నీతిపరుడు తన నీతిని విడిస్తే పరమ తండ్రి
ఆ నీతి క్రియలను ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకున్నాడు సుమా. యెహోవా మార్గము న్యాయం కదని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు నీతిని వెతుకుతున్నారు, నీతి ఫలాలు ఫలించాలని మీరు వెతుకుతున్నారు. దుర్మార్గక్రియలు చేసుకుంటూ అయ్యా నేను నీతి నెరవేరుస్తున్నానని మీరు అనుకుంటున్నారు. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకుంటున్నారు. ఆ నీతి ఫలాలు మీరు అనుభవించకపోయేసరికి, ప్రార్థనకు జవాబు రాకపోయేసరికి, స్వస్థత కలగకపోయేసరికి, మీకు న్యాయం జరగకపోయేసరికి, మనం చదువుకున్న యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో నీతి మమ్మల్ని కలుసుకున్నట లేదు, న్యాయం మాకు జరగట్లేదు, ప్రకాశం మా మీదకి రావడం లేదు అని మీరు అనుకుంటున్నారు. ఎందుకు? నీతి పరుడు తన నీతిని విడిచి దుర్మార్గ క్రియలు జరిగించినందున తను నీకు నీతిని బట్టి పరమ తండ్రి అతన్ని ఏం చేస్తాడు? క్షమిస్తారనుకుంటే పొరపాటు సుమా. అతడు క్షమాపణ వేడుకొని కరుణించుమని వేడుకుంటే, కరుణించుము తండ్రి, క్షమించుము తండ్రి. ఎందుకంటే ఒక భక్తుని యొక్క జీవితాన్ని పరమ తండ్రి మన ముందుకు తీసుకొస్తుంటున్నాడు. పరమ తండ్రి యొక్క సన్నిధానంలో ఒక భక్తుడు తన జీవితంలో ఒక చిన్న పాపం చేస్తూ వచ్చాడు. ఆ పాపమును బట్టి పరమ తండ్రి అతన్ని ఎంతగా శిక్షించాడో ఒకసారి చూసుకుందాం. ఒక మాట మనం చూసుకుందాం. ఒక భక్తుడి జీవితాన్ని 2 దినవృత్తాంతం గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనము. 24, 25 కూడా చదువుదాం ఒకసారి. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదకి యెహోవా కోపము రాగా హిజ్కియా తన జీవితంలో యెహోవా చేసిన మేలును మరచి, యెహోవా చేత ఉపకారములు పొందుకున్నవాడై యెహోవా ఉపకారములు మరచి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? నన్ను బట్టే నేను సంపాదించాను ఈ ఆస్తినంతా, నన్ను బట్టే ఈ దేశం ఈ విధంగా ఉంది, నన్ను బట్టి అని హృదయమున గర్వించాడట. గర్వము పరమ తండ్రికి అసహ్యమైనది, గర్వము పరమ తండ్రికి హేయమైనది. కాబట్టి నన్ను బట్టియే అని ఎప్పుడైతే ఆ నీతిపరుడు తన నీతిని విడిచి ఆ పాపము చేస్తూ వచ్చాడో, పరమతని హేమను జరిగిస్తూ వచ్చాడో, వెంటనే పరమతని సన్నిధిలో నుంచి కీడు వచ్చేసింది సుమా. హిజ్కియాకు రోగమై మరణ దశలో ఉంటూ వచ్చాడు. ఒక నీతిపరుడు తన నీతిని విడిచి, తన దుర్మార్గతను విడిచి పాపము చేస్తే పరమతని అతనికి శిక్ష విధిస్తాడు సుమా. తన నీతి క్రియలను బట్టి అతను క్షమాపణ వేడుకోక మునుపు అతను క్షమించాడు. హిజ్కియా వెంటనే తన హృదయంలో గర్వం వచ్చిందని గ్రహించాడు. 26వ వచనంలో చదువుతుంటే 26వ వచనంలో హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. జనులు హిజ్కియా ఇరువురు కూడా వారు తమను తాము తగ్గించుకున్నారు. వారు ఏం చేశారట? ఆయన హిజ్కియా తన గర్వాన్ని విడిచాడు. కాబట్టి మనం చదువుకున్న ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒకవేళ నీతిపరుడు తన పాపమును ఒప్పుకొని విడిచిపెడితే, తన పాపమును, తన దోషమును, తన అతిక్రమను విడిచిపెడితే అతను ఏం చేయబడతాడు? అతను క్షమింపబడతాడు. కాబట్టి క్షమించబడడానికి కొరకు పరమతండ్రి నిన్ను ఈ దినమున కోరుకోమంటున్నాడు, ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు సుమా. అయ్యా నువ్వు ఆయన సన్నిధానంలో వేడుకో, ఆయన సన్నిధికి నువ్వు రా. కాబట్టి ఆయన సన్నిధానంలో, కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు ఆయన. ఇదే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయం 27వ వచనంలో మరియు దుష్టుడు తాను చేయిచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన యెడల తన ప్రాణమును రక్షించుకొనును.
చూడండి, ఇంకా కింది వచ్చిన కూడా చదవండి అక్క. అతడు ఆలోచించుకొని తాను చేయిచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణం నొందక అవశ్యముగా బ్రతుకును. కాబట్టి ఒక నీతిపరుడు ఒక దుర్మార్గ క్రియలు చేస్తున్న ఎడల పరమతని ఇతనికి హెచ్చరిక చేసినప్పుడు, పరమతని చేత హెచ్చరికబడిన వాడై, సేవకుల చేత హెచ్చరికబడిన వాడై తన పాప క్రియలు ఒప్పుకొని విడిచిపెట్టితే, తను చేర్చి వచ్చిన దుష్టత్వం నుండి మరలితే, నీతి న్యాయం జరిగించడానికి కొరకు తను మళ్ళా తిరిగి సమకూర్చబడితే అతడు ఏం చేస్తాడు? మరలా బ్రతుకుతాడు. హిజ్కియా ఆ విధంగా తన హృదయ గర్వాన్ని విడిచి తన్ను తాను తగ్గించుకున్న విధానం బట్టి పరమ తండ్రి అతన్ని మళ్ళా తిరిగి క్షమించాడు. యెహోవా కోపం అతని మీద నుంచి మరలిపోయింది సుమా. కాబట్టి యెహోవా కోపము నీ మీద ఉన్నదేమో, యెహోవా యొక్క ఉగ్రత నీ మీద ఉన్నదేమో, యెహోవా యొక్క ఆ యొక్క కోపం నీ మీద ఉంటే నీలో నుంచి స్వస్థత ఏ విధంగా కలుగుతుంది నీకు? కాబట్టి గుగ్గిలము లేదా, వైద్యుడు లేదా, వైద్యశాస్త్రము లేదా, నీకెందుకు వైద్యము అందినను స్వస్థ కలగకపోవచ్చున్నది. సమాధానం కొరకు కనిపెట్టుకొనిచున్నావు, ఎందుకు సమాధానం దొరకడం లేదు? క్షేమం కొరకు కనిపెట్టుకొనిచున్నావు, ఎందుకు నీకు భీతియే కలుగుచున్నది? నీవు దుర్మార్గపు దుష్టత్వ క్రియలలో ఉన్నావేమో, దాన్ని విడిచి రావాలని పరమతిని దినమున యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి పస్కా పండుగకు ముందుగా ఆ పరమతిని సన్నిధానంలో, అయ్యా నేనేమైనా ఎవరినైనా బాధ కలగజేస్తున్నానా? హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం మనం చదువుకున్నాం. 6వ వచనం నుంచి పర్వతం మీద భోజనం చేయకయు, ఇజ్రాయేలు పెట్టుకున్న విగ్రహములు తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టమైన దాన్ని కూడకయు, ఎవరైనా బాధ పెట్టకయు, రుణస్మృతులను తాకట్టును చెల్లించి బలాత్కారంగా ఎవరికైనా నష్టం కలగజేయకుండా వాడై, ఆకలి కొనిన వానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పియకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు. చూడండి, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి. ఏ విధంగా న్యాయం తీర్చాలట? నిష్పక్షపాతముగా, ఏ విధమైన పక్షపాతము లేకుండా. ధర్మంలో పరమతనకు మాట రాయించి పెట్టాడు. పక్షపాతం, నువ్వు ఎంత పార్షాలిటీ చూపిస్తున్నావో పరమతని చూస్తున్నాడు సుమా. నీ పార్షాలిటీ పరమతనికి తెలుసు. ఎవరిని ఏ విధంగా చూస్తున్నావో ఒక్క మాట, పక్షపాతం గురించి ఒక్క మాట చూపించి నేను ముగింపులోకి వస్తున్నాను. లేవియా ఖండం 19వ అధ్యాయము, లేవియా ఖండం 19వ అధ్యాయము 15వ వచనము. పక్షపాతము ఎవరంటే మనం పక్షపాతముగా ఉంటామో చూద్దాం. లేవియా ఖండము 19వ అధ్యాయం 15వ వచనములో, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. బీదవాడు వాడు ఏం చేస్తాడు? ఆ బీదవాడే కదా, వాడికి ధనముందా నాతో సరితూగడానికి, నాతో సరి సమానం మాట్లాడడానికి, నన్ను హెచ్చరించడానికి? వాడు బీదవాడే కదా, వాడు ఎంతటి వాడు అని గర్వంగా మాట్లాడతారు. ఆవిడ వ్యక్తిగతంగా ఆ అనుభవంలో ఉన్నాను నేను. బీదవాడని చులకనగా పక్షపాతము, పార్షాలిటీ చూపించిన వారు ఈ సంఘంలో ఉన్నారు. సహోదరులు వారు ఉన్నారు. లేఖనం సెలవిస్తుంది, అది ఎవరైనా బీదవాడని పక్షపాతం చేయకూడదు సుమా. బీదలని తక్కువ చూపు చూడకూడదు సుమా. చూస్తున్నావా? పస్కా పండుగకు ముందు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. బల్లలో యోగ్యకరంగా చేయడానికి అది నీ హృదయంలో పాపముందని యోచించు. ఆ పాపపు తలంపులతో ఆ బీదవాడే కదా ఏం చేస్తాడులే అనే ఆ యోచన పాపపు యోచన, ఆ తలంపే పాపపు తలంపు, ఆ మాటే గర్వపు మాట, ఆ యోచనే అది పరమతనికి అసహ్యమైనది. కాబట్టి బీదవారని గొప్పవారని పక్షపాతము చేయకూడదు. ధర్మంలో రాయించి పెట్టిన మాట.
కాబట్టి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మరొక్కసారి పరమతని మాట్లాడుతున్నాడు, ఎవరిని బాధ పెట్టకయు, నీ మాటలతో ఎవరినైనా బాధ పెడుతున్నావేమో. కాబట్టి ఎవరి ద్వారా, ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టకూడదట. నిర్గమకాండంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, 22వ అధ్యాయములో 23వ వచనము, 22, 23 వచనాలు ఒకసారి చదువుదాం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొర్రపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను, మీ భార్యలు విధవరాన్ రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. కాబట్టి మరీ ముఖ్యముగా విధవరాళ్లను, తల్లిదండ్రులు లేని బిడ్డలను, అనాథలైన బిడ్డలను, చూడండి, దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదు సుమా. వారి పక్షం ఎవరున్నారు, వారి పక్షాన వాచేవాడు మరి ఎవరున్నారు అని ఎక్కడైనా మన హృదయ తలంపులలో వస్తుందేమో. కాబట్టి పరమతండ్రి అంటున్నాడు, వారు నీ చేత ఏ విధమునైనను బాధ నుండి నాకు మొర్ర పెడితే అది నీకు పాపము, అది నీకు పాపము అంటున్నాడు. విధవరాళ్ళు మన చేత బాధింపబడకూడదు, బీదలు మన చేత బాధింపబడకూడదు, అనాథలైన పిల్లలు బాధింపబడకూడదు, పరదేశులు బాధింపబడకూడదు. అదే మాదిరిగా మన ఇంట పనిచేసే పనివారు కూడా, కింద 25, 26 వచనంలో ఒక మాట అంటుంటాడు. 25, 26 వచనంలో నా ప్రజలలో నీ యొద్ద నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చిన వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. అక్క 27వ వచనం కింది లైన్ చదవండి అక్క. నేను దయగలవాడును, వాడు నాకు మొర్రపెట్టిన ఎడల నేను విందును. కాబట్టి పరమతండ్రి అంటూ వస్తున్నాడు, ఒక బీదవాని దగ్గర నీవు సొమ్ము అప్పిస్తే, ఏదైనా వస్తువు కుద తెచ్చుకుంటే అతడు ఆ వస్తువును బట్టి బాధపడితే అది నీకు పాపం అవుతుంది సుమా, అది నీకు పాపం అవుతుంది. కాబట్టి ఎవరి దగ్గరైనను నీవు ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి దగ్గరైనా వస్తువు కుదువ తెచ్చుకోకూడదు సుమా. కాబట్టి పరమతని సన్నిధిలో నీతి న్యాయమును ఎందుకు మనం కలుసుకోవడం లేదు? నీతి కొరకు కనిపెట్టుకొనుచున్నాం, నీతి కొరకు ఎదురుచూచుచున్నాం. ఎందుకు ప్రకాశం మన మీద ప్రకాశింపడం లేదు? యెహోవా తేజస్సు ఎందుకు మన మీద ఉదయింపబడడం లేదు? ఆ విధంగా ప్రార్థనలు చేస్తున్నాం, ఆ విధంగా మనం పాట పాడుతున్నాం, కానీ పరమతని మనల్ని ఎందుకు కరుణించడం లేదు? ఎందుకు రక్షించడం లేదు? ఎందుకు వినడం లేదు? మన పాపాలే మనకు అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి ఆ పాపాలను ఒప్పుకోవడానికి కొరకు, విడిచిపెట్టడానికి కొరకు పరమతని మనొక్కసారి ఈ పస్కాలు పిల్లల పండుగ దినములు ఇస్తున్నాడు, ఈ సిద్ధపాటు దినములు ఇస్తున్నాడు. ఈ సిద్ధపాటు దినాలలో మనం సిద్ధపడదాం, ఆయన సన్నిధిలో సిద్ధపడి నీతికి సాధనములుగా మన శరీర అవయవాలను అప్పగిస్తాం. నీతిని న్యాయాన్ని మనకు గృహాలలో జరిగిస్తాం. పరమతని సెలవిచ్చిన ప్రకారముగా, తన సేవకుడైన అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ప్రకారముగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోబైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే ఎలోహింకు అప్పగించుకుని మీ అవయములను నీతికి సాధనములుగా ఎలోహిముకు అప్పగించుకునుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. కాబట్టి ఆ పాపమనే విషజలము యొక్క పర్యాసనము మనం త్రాగుతూ ఇంకా మనము ఆయన చేత బాధింపబడుతున్నప్పుడు ఆ యొక్క భక్తుడు రాస్తున్నాడు, అపోస్తలుడైన పౌలు,
ప్రియులారా, మీ అవయములను దుర్నీతికి సాధనగా పాపనికి అప్పగింపకుడి. ఏం చేయాలట? మృతుల్లో నుండి సజీవులమనుకొని, అనగా మనం ఒకప్పుడు మరణం చెందాం, పాపానికి మరణం చెందాం, పాపానికి మనం మృతి నొందాం. పాపం మనము ఒకప్పుడు బాప్టిజం ద్వారా పాపమును మనం సమాధి చేసాం, మన పాపక్రియలు సమాధి చేయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయబడాలి? మనమే సజీవులం అనుకొని, యాశ్వామిస్త రక్తంతో కడగబడిన బిడ్డను నేను, యాశ్వామిస్త యొక్క రక్తముతో విమోచింపబడిన వాడును. కాబట్టి నా శరీర అవయములను ఆయన నీతికి సాధనగా అప్పగిస్తాను, యాశ్వామిస్యను నేను అనుసరిస్తాను. కాబట్టి మిమ్మును మీరే ఎలోహింకు అప్పగించుకునుడి, మిమ్మును మీరే ఎలోహింకు అప్పగించుకునుడి. కాబట్టి ఎలోహిం సన్నిధానంలో పరమతండ్రి మరొక్కసారి మాట్లాడుతున్నాడు, మిమ్మును మీరే ఎలోహింకు అప్పగించుకునుడి. అప్పుడు నీతి మిమ్మల్ని కలుసుకుంటుంది, ఆయన వెలుగు మిమ్మల్ని ప్రకాశింపబడుతుంది, అప్పుడు ఆయన యొక్క సన్నిధి తేజస్సు మీద ఉదయింపబడుతుంది, అప్పుడు ఆయన ఆశీర్వాదాలు మీ గృహాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి పస్కాలలో పాలు పొందడానికి ముందు ఆయన శరీరం అని రొట్టె రక్తమైన ద్రాక్షరసానికి ఆ యోగకరముగా పాలు పొందడానికి కొరకు పరమతని నీతో నాతో వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక్కసారి ఏమైనా మనము పాపపు యోచనలో, పాపపు తలంపుల్లో ఉండి ఆ విషజలం త్రాగుతున్నామా? కాబట్టి న్యాయం కొరకు కనిపెట్టుకునిచున్నాము, న్యాయం దొరకడం లేదు. కాబట్టి యెహోవా మార్గం న్యాయం కదని నువ్వు అనుకుంటున్నావే. యెహోవా అంటున్నాడు, నా మార్గం న్యాయమైనదే, నీ మార్గమే తప్పిపోయినది. నీ మార్గాన్ని సరిచేసుకుని సరిదిద్దుకొని ఆయన మార్గంలో నడువు, ఆయన నీతి మార్గం నడువు. ఆయన నీతికి సాధనని శరీర అవయములను అప్పగించు, నిన్ను అప్పగించుకో. పరమతని నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.